నమస్తే ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఐడియా ఇంటర్నేషనల్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ అలయన్స్ ఇది సభ్యులకు ఒకరికొకరు మద్దతిచ్చే వ్యాపార ఫోరంలలో ఒకటి. ఈ ఐడియా బిజినెస్ ఫోరం 26 మే 2019 హైదరాబాద్లో ప్రారంభమైంది. ఆ తర్వాత భారతదేశంలో అనేక నగరాలు మరియు పట్టణాలకు విస్తరించింది. సభ్యులు హోటళ్లలో వారానికి ఒకసారి భౌతికంగా లేదా జూమ్ ద్వారా సమావేశమవుతుంటారు. ఐడియా బిజినెస్ ఫోరం గుంటూరు చాప్టర్ సభ్యులు కొత్త చాప్టర్ మేనేజ్మెంట్ కమిటీని స్వాగతించడానికి గుంటూరులోని హోటల్ ఐలాండ్లో సమావేశమయ్యారు. గుంటూరు ఐడియా చాప్టర్ మేనేజ్మెంట్ కమిటీ 2020 డిసెంబర్లో ప్రారంభించబడింది. అధ్యక్షులుగా వాసు, వైస్ ప్రెసిడెంట్గా హరికిషోర్, సెక్రటరీ మరియు ట్రెజరర్గా నాగేశ్వరరావు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అద్భుతంగా పనిచేశారని సభ్యులు కొనియాడారు. గుంటూరు ఐడియా చాప్టర్ కొత్త కమిటీని ఐడియా ప్రధాన కార్యాలయం ప్రకటించింది. ఇందులో ప్రెసిడెంట్గా విశ్వనాథుని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా షేక్ ఆసిం, కార్యదర్శి, కోశాధికారిగా సుమంత్ కెల్లంలు నామినేట్ చేయబడ్డారు. ఈ కొత్త కమిటీని ఐడియా సభ్యులందరూ సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఐడియా సలహాదారులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మిస్టర్ రవీంద్రన్, ఆడిటర్ మధుసూదన్, ఐడియా బిజినెస్ కోచ్ మరియు అనన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు లక్ష్మీ ప్రసన్న మరియు ప్రముఖ వ్యాపారవేత్త ఊగురాల శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సభ్యుల మరియు చాప్టర్ వివరాలను www.aaa.idea.com లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. రెగ్యులర్ డేస్ చూస్తే వాళ్ళు ఇంక చెప్పవసరం ఎవరు వాళ్ళే వస్తారు. అండ్ కమింగ్ టు వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఫస్ట్ ఐడియాస్ గుంటూరు చాప్టర్కి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అన్నీ మేము అనుకున్న ప్రకారం ఇంప్లిమెంట్ చేసాం అనుకుంటున్నాము. బట్ ఇంకా దేర్ ఇస్ లాంగ్ మెనీ థింగ్స్ టు డూ. నెక్స్ట్ హెడ్ టేబుల్ ఇంకా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇంకొద్దిగా గ్రోత్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అని చెప్పన్నారు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, నేను చాలా ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. యాజ్ అ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎన్నో పోస్ట్ చేస్తున్నాను. కానీ దీనిలో నేను మెయిన్గా ఫీల్ అయింది ఏంటంటే, అన్ని చోట్ల మనం సర్వీస్ చేస్తాము, ఫెలోషిప్ చేస్తాము. దీనిలో సర్వీస్, ఫెలోషిప్ విత్ మానిటరీ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఫెలోషిప్తో పాటు మనకి బిజినెస్ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. అండ్ కమింగ్ టు మై సెక్రటరీ పార్ట్, ఐడియా ట్రిపుల్ అడ్వైజర్స్ ఏదైతే మాకు సెక్రటరీ పోస్ట్లో అసైన్ చేశారో అవన్నీ నేను ఒక పర్ఫెక్ట్గా చేశానని అనుకుంటున్నాను. మరోవర్ ఎందుకంటే విత్ వెరీ న్యూ ఇయర్ డ్యూ టు కోవిడ్ మనం వీలైనంత వరకు మ్యాక్సిమంగా ఆన్లైన్ మీటింగ్స్ జరిగినాయి. సో ఆఫ్లైన్ మీటింగ్స్ జరిగితే మాత్రం ఆ ఇంట్రాక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఇంకా బిజినెస్ గ్రో అవుతుందని నేను చూస్తున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ టీమ్ కూడా మాకంటే మంచి మంచి ఐడియాస్తో ఈ ట్రిపుల్ ఐడియా దాన్ని ఇంకా ముందుకెళ్ళి బిజినెస్ గ్రో చేస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. And I would like to invite Madhusudan Garu. ట్రిపుల్ అడ్వైజర్స్ హైదరాబాద్ ఐడియా చూస్తున్నాను. అండ్ రెగ్యులర్గా మీటింగ్స్ అవి జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడున్న హెడ్ టేబుల్ ఏదైతే ఉందో సెక్రటరీ, ట్రెజరర్, ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే పాండమిక్ టైం. కరోనా టైంలో వాళ్ళు పర్ఫామ్ చేయడం అన్నది అంత సులువు కాదండి. అంతమంది ఆ కరోనా టైంలో అందరూ సిక్ అవుతూ ఉండేవాళ్ళు. అందరినీ కన్సల్ట్ చేసుకుంటూ, వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుంటూ అందరినీ ఒక తాటి మీద నిలబెట్టడం అనేది సులువైన విషయం కాదు. చాలా కష్టపడ్డారు. అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ అన్నీ కూడా ఉన్నప్పుడు అందరినీ మేము రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాము. కొన్నిట్లో నేను అటెండ్ అయ్యాను, బ్యాక్గ్రౌండ్ వాచ్ చేస్తూనే ఉంటాము. అందరి మెంబర్స్ చూసిన తర్వాత కొంతమంది ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాము. దానిలోంచి ఒక ముగ్గురిని మేము ప్రపోజ్ చేస్తున్నాము ఫర్ ద నెక్స్ట్ హెడ్ టేబుల్కి. అండ్ రిక్వెస్ట్ ప్రజెంట్ హెడ్ టేబుల్ మీ ఎక్స్పీరియన్స్, మీ గైడెన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే హెడ్ టేబుల్కి అవసరం అండి. మీరు వాళ్ళని గైడ్ చేయండి. వి వాంట్ యువర్ అడ్వైస్ అండ్ బ్లెస్సింగ్ అండ్ mentoring also. Sure, sir. Okay, sir. Play shop. And, okay.
I declare Mr. Vishwanathan Srinivasarao garu as president. మీ మెంటర్ మీ ఎదురుగా ఉన్నారు, మీకు ప్రింట్ చేస్తున్నారు. Yeah, it is very lucky and good నేను. అండ్ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ గురువు గారి చేత పాఠాలు తెప్పించుకోబోతున్నాను. yes. Correct. Look, sir. Okay. Thank you. ఆసిమ్ గారికి ఫేస్ లా కనబడుతుంది సార్. ఎవ్రీ వీక్ మనకి ఫుల్లీ రీఛార్జ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్. Sir, let's it, sir. Okay. Look, sir. Sir. Thank you. పెడతాను నడిపించాను మమ్మల్ని నడిపిస్తాను పరిగెత్తిస్తాను. థ్యాంక్ యూ. కొత్త టీంకి ఒక అడ్వాంటేజ్ చాలా ఉందండి. ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్ దొరికారు. ఫస్ట్ టైం వచ్చిన హెడ్ టేబుల్ వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ మెంటర్షిప్ టు ద న్యూ టీమ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. తీసిన ఛార్జ్ నో రీల్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ రీల్. ఆయన ఇండియన్ డైనమిక్. Ready, sir? Ready, sir? Ready. Thank you. లేదు బ్యాక్ బోన్ ఆఫ్ గుంటూరు అంబాసిడర్ ఐడియా. వెనకాల మేము వీరు గారిని ఎంత టార్చర్ పెడుతుంటాం ఆయనకే తెలుసు. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంత ముందులాగా ఈ మీ సపోర్ట్ కూడా కొత్త టీం కూడా ఉండాలండి. షూర్ సార్. సో Look, sir. యాక్చువల్లీ పాండమిక్ లో కూడా యాక్చువల్లీ ఓల్డ్ హెడ్ టేబుల్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. పర్సనల్లీ థ్యాంక్స్ టు వాసు గారు అండ్ హరికిషోర్ గారు అండ్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నా మీద నమ్మకం ఉంచి గట్టిగా చెప్పాలంటే చాలా పెద్ద భారం. తప్పించుకుంటే వాళ్ళకి పాండమిక్ దొరికింది. ఐ హోప్ నాకు దొరకకూడదు. నేను ఇంకొంచెం ముందుకు హెల్ప్ చేయాలని. యాక్చువల్లీ ఫౌండేషన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వేశారు. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్లో ఫౌండేషన్ చాలా పాత టీం చాలా గట్టిగా వేశారు. ఇంటరాక్షన్ పెంచడంలో కానీ, అటెండెన్స్ గ్యాదర్ చేయడంలో కానీ, మీటింగ్లు అరేంజ్ చేయడంలో కానీ చాలా చాలా ఎక్కువగా కష్టపడ్డారు. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే వరుసగా 4 వారాలు మా అబ్బాయి పెళ్లి మూలంగా నేను 4 వారాలు ఎగ్గొట్టాను. 4 వారాలు అయినా కూడా వదలకుండా ఫోన్ చేశారు. నా మ్యారేజ్ ఉంది నేను రానని చెప్పినప్పుడు అంటే వాళ్ళంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. ఒక్కొక్కరు కూడా చాలా జాగ్రత్తగాను ఇదిగానే చేశారు. అండ్ వన్ మోర్ ఐడియా గురించి చెప్పాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఐడియాలోకి వచ్చిన తర్వాత రవీంద్రన్ గారి విషెస్ చూస్తూ, మధుసూదన్ గారి ప్రోత్సాహం చూస్తూ, లక్ష్మీ ప్రసన్న మేడం గారి టీచర్స్ వింటూ ముందుకు సాగాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం ఎలా చేయకూడదో తెలుసుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం ఎలా చేయకూడదో తెలుసుకున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాలు చేయొచ్చు. సక్సెస్ రేషియో 1 ఉంటే ఫెయిల్యూర్ రేస్ 99 ఉంటాయి. సో నేను 99 నేర్చుకున్నాను, 1 కాదు. సో అది మొత్తం ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మిగిలింది అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కొత్త మెంబర్స్ని తీసుకురావటం. ఇందాక మన హరికిషోర్ గారు సలహా ఇచ్చారు. అటెండెన్స్ అంటే సలహా కూడా కాదు, నాకు కీ పాయింట్ ఇచ్చారు నాకు గట్టిగా. అటెండెన్స్ గ్యాదర్ చేయి చాలు అని చెప్పాను. దాన్ని ముందుగా అటెండెన్స్ గ్యాదర్ చేసే మార్గంగా మేము చూస్తాం సార్.
గ్యారంటీ కొత్త టీము ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇంకా మెంబర్స్ సహకారం చూసినట్టయితే మేము గట్టిగా ప్రెజర్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా ఎగ్జాంపుల్ నా ఫీల్డే, నా కేటగిరీ వచ్చి ఎఫ్ఎంసీజీ ఎంత క్రిటికల్గా ఎంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుందంటే ప్రతి ఒక్కడికి ఇంటి పక్కన కిరాణా కొట్టు ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది. నా దాకా రిఫరల్స్ రావు, కానీ అందులో కూడా ఇన్సైడర్ రిఫర్ ఇచ్చారు నాకు. ఎవ్రీ మంత్ ఐ గాట్ నియర్లీ 50,000 పర్ మంత్ త్రూ ఐడియా ఇన్సైడ్ రిఫరల్స్. మాకు ఇప్పటివరకు కూడా ఇన్సైడ్ రిఫరల్స్ ఎక్కువగా జరిగాయండి. అవుట్ సైడ్ రిఫరల్స్ కొన్ని మాత్రమే జరిగాయి బికాస్ ఆఫ్ పాండమిక్. మామూలుగానే మాట్లాడుకోవడమే కష్టంగా ఉంది, అలాంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు పలానా పూర్ణిమకి వెళ్ళని చెప్పడం చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో కూడా మేము సక్సెస్ అయ్యామని పాత టీం చాలా గట్టిగా సక్సెస్ చేశారు. ఇప్పుడు రానున్న కాలంలో 25 వారాలు అన్నారు నాతోటి. 25 వారాలకి 25 రకాలుగా ప్రయత్నం చేస్తామని నేను ప్రామిస్ అయితే చేస్తున్నాను. ఏమిటనేది ఐ హ్యావ్ నో ఐడియా ఎట్ ప్రెజెంట్. తర్వాత నేనైతే గట్టిగా అయితే కూడా కృషి చేస్తాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ పాయింట్స్ యాక్చువల్గా డీటెయిల్ తీసుకుంటాం జరుగుతుంది. దీంట్లో మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే మెంబర్స్ అందరినీ మనం ఎలా అయితే ట్రీట్ చేస్తున్నామో అదే ట్రీట్మెంట్తో ఓల్డ్ మెంబర్స్ని ప్లస్ న్యూ మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ మన ఈ చాప్టర్ని డెవలప్ చేయడం అనేది మన ఫస్ట్ అంబిషన్, ఫస్ట్ గోల్. సో ఈ గోల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మూవ్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ మిస్టర్ వీరు ఫర్ ట్రస్టింగ్ మీ. ఎందుకంటే నా ప్రజెన్స్ డిజిటల్గా ఎట్లా ఉండాలి ఏంటని చేయగలనండి. ఎందుకంటే నేను ఆన్లైన్ మీటింగ్స్ చేశాను. అట్ ద సేమ్ టైం కమింగ్ టు అవర్ ఓల్డ్ హెచ్డి టేబుల్ మిస్టర్ వాసు గారు కానీ, మన నాగేశ్వరరావు గారు కానీ, హరికేశ్వర్ గారు కానీ, వాళ్ళకి నేను సపోర్ట్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఐడియా ప్లాట్ఫామ్ గురించి నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఎట్లా వైబ్రేషన్ రాగలదు అని చూపించారు నాకు. ఎందుకంటే టెస్టిమోనియల్ కింద చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ఒక నోన్ పర్సన్ని నేను బిజినెస్ ఎప్పుడు అడగలేకపోయానండి. ఆయన రిఫర్ చేయడం వల్ల ఆయన నాకు ఎలాగారంటే మన బిజినెస్ కోచ్, అట్ ద సేమ్ టైం నాకు బిజినెస్ పార్ట్నర్ కింద అయ్యారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. ఎందుకు చెప్తానంటే టెస్టిమోనియల్ గురించి ఐడియా ప్లాట్ఫామ్ అనేది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి రిఫరల్ అనేది దాన్ని ఎట్లా మనం బిజినెస్ కింద జనరేట్ చేసుకోవాలనేది మన చేతిలో ఉంటుందండి. రిఫరల్ అయితే అందరూ ఎవరైనా రెడీ ఉంటారు, దాన్ని రిఫరల్ కింద బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవటం మన చేతిలోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ బిజినెస్ని వేరే మనం కో మెంబర్స్ కూడా ఎట్లాగా డైవర్ట్ చేయగలం అంటే అట్ ద సేమ్ టైం. ఎందుకంటే ఒక బిజినెస్ అక్కడే ఆగిపోకుండా మనకు వచ్చిన బిజినెస్లో మన కో మెంబర్స్ కూడా ఎలాగా షేర్ చేయగలం అనేది ప్లాన్ చేసుకుంటే ఇంకా మన బిజినెస్ గ్రోత్ ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఇలా కమింగ్ సీజన్స్లో మనకి మనం మధు గారు చెప్పినట్టుగా ఫేస్బుక్ ఇంపార్టెన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇంపార్టెన్స్ కానీ, యాజ్ ఎ డిజిటల్ పార్ట్నర్గా నేనేం చెప్పగలనంటే మనందరి ప్రెజెన్స్ని డిజిటల్గా ప్రమోట్ చేయగలనని కమింగ్ సీజన్స్లో నేను చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ దట్. మధు గారు చెప్పినట్టుగా మన ఓల్డ్ హెడ్ టేబుల్ మెంటరింగ్తో కమింగ్ డేస్లో మేము ఇంకా బెటర్ అప్రోచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. సార్ ఇలా చేయండి సార్. వన్ మోర్ సార్. సార్ థ్యాంక్ యూ.
మేడం గారు మాస్క్ దగ్గరికి రండి సార్. రెడీ? ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇలా చూడాలి సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. లుక్ సార్. మేడం మాస్క్ కొంచెం తీసేయండి. మీరే సార్, ఇంకా లుక్ సార్. మర్చిపోవాలన్నారుగా కాసేపు. చేతిలో వదిలేసేయండి సార్. నా పేరు వాసుదేవరావు. I'm the president of గుంటూరు ఐడియా చాప్టర్. ఐడియా చాప్టర్ అనేది ఏంటంటే బిజినెస్ రెఫరెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇది రెఫరల్ బేస్డ్ బిజినెస్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి ఒక గుంటూరులోనే కాదు, కోల్కతా, ముంబై ఇట్లా రకరకాల సిటీస్లో ఉంది, వేరే కంట్రీస్లో కూడా ఉంది. ఇది వెల్ నోన్ బిజినెస్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మనకి బిజినెస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది బై రెఫరెన్స్ అన్నమాట. సో గుంటూరు చాప్టర్ సంబంధించి ఈరోజు మనము రిజాయిస్ అని చెప్పి ఒక సోషల్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు. సో ఈ సోషల్ ఈవెంట్లో ప్రెసిడెంట్ గారు, హైదరాబాద్ నుంచి టీమ్ మెంబర్స్ మరియు బోర్డు మెంబర్స్ అందరూ వచ్చి ఉన్నారు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ బిజినెస్ రిఫరల్ బేస్డ్గా మేము ప్రపోజల్ మూవ్ చేసి ఈరోజు 1 year అవుతుంది. సో నెక్స్ట్ హెడ్ టేబుల్గా న్యూ మెంబర్స్ని ఈరోజు అపాయింట్ చేసి యాజ్ అ ప్రెసిడెంట్గా మేము లీవ్ అవుతున్నాము. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ టుడే. ఓకే, ఈరోజు ఈ గుంటూరు చాప్టర్ సంబంధించి న్యూ ప్రెసిడెంట్గా పూర్ణిమ శ్రీనివాస్ గారిని ఎలక్ట్ చేయడం జరిగింది ఈరోజు. అట్లాగే సెక్రటరీ అండ్ ట్రెజరర్గా సుమంత్ కీలం గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. చెప్పండి, మీరు ఎలక్ట్ అయ్యారు కదా ఈరోజు ఐడియా ఛానల్ గుంటూరు డిస్ట్రిక్ట్కి ప్రెసిడెంట్గా. మీరు ఎలా చేయబోతున్నారు ఏంటి? యాక్చువల్గా మనం ముఖ్య ఇది ఏమిటంటే ప్లాను మెంబర్స్ని పెంచడం. చాలామంది వ్యాపారస్తులు ఇందులో మెంబర్స్గా తీసుకోవడం అనేది ముఖ్య టార్గెట్గా పెట్టుకున్నాం. దాన్ని ఆ దిశగా అయితే కూడా ముందుకు వెళ్తాం గ్యారంటీగా. జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు న్యూ మెంబర్స్ని అండ్ ఎక్స్టర్నల్ రిఫరల్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మన కాంటాక్ట్స్ రిఫరల్స్ ఉంటే ఇప్పుడు మెంబర్స్ నుంచి మనకి బిజినెస్ రావడమే కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి కూడా మనకి బిజినెస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఎవ్రీ మెంబర్ షుడ్ హ్యావ్ టు మోర్ దెన్ 2000 కాంటాక్ట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి ఎవరికైతే రిక్వైర్మెంట్ బిజినెస్ ఉంటుందో వాళ్ళకి రిఫరల్స్ అనేది చాలా ఈజీగా జనరేట్ అవుతాయి. ఇక్కడ మోర్ బిజినెస్ జరగడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఏ టైం మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే ఏంటి, ఎట్లా? ఇక్కడ అన్ని రకాల బిజినెస్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి, అంటే మెంబర్స్ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నుంచి మనకి బిజినెస్ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎనీ కేటగిరీ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. జస్ట్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ప్లాట్ఫామ్ అన్నది గ్లోబలీ ప్రెసెంట్ అండి. రైట్ నౌ ఫర్ ద పాస్ట్ 3 years అయింది స్టార్ట్ చేసి. బేసిక్గా మేము చార్టెడ్ అకౌంటెంట్స్. మా దగ్గర వచ్చే క్లయింట్స్కి మా ట్యాక్స్ కన్సల్టెన్సీ కాకుండా ఇంకా ఎన్నో అడిగేవాళ్ళు. ఒక మంచి ఇంజనీర్ కావాలనేవాడు, ఒక మంచి అకౌంటెంట్ కావాలి, ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా కావాలని. అప్పుడు మాకు ఇది కాన్సెప్ట్ తోచి పెట్టామన్నమాట హైదరాబాద్లో. అక్కడ సక్సెస్ అయింది. తర్వాత గుంటూరు, ముంబై, కల్కటా, బెంగళూరు అన్నిట్లో
చాలా సక్సెస్ఫుల్. దీంట్లో మేము సంపాదించేది ఏమీ లేదండి. ఇట్స్ ఓన్లీ ప్రమోషన్ టు ద సొసైటీ. ఓన్లీ బిజినెస్ పీపుల్ ఉండాలని కాదు, ఈవెన్ సర్వీస్ పీపుల్ లైక్ డాక్టర్స్. ఇప్పుడు డాక్టర్ సంపత్ ఉన్నారు, అట్లాగే మా దగ్గర డెంటిస్ట్ ఉన్నారు, లక్ష్మీ ప్రసన్న గారు. షీఈస్ ఏ గుడ్ అనలిస్ట్ అండ్ కౌన్సిలర్. వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ మా మెంబర్స్. దే ఆర్ నాట్ బిజినెస్ పీపుల్, దే ఆర్ మెంబర్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఇది బేసిక్గా నాట్ ఓన్లీ ఫర్ ఏ బిజినెస్ పీపుల్, ఈవెన్ ప్రొఫెషనల్స్ క్యాన్ జాయిన్. ఇది 3 years అయ్యింది. 2 years పాండమిక్లో గడిచిపోయింది. అయినా కానీ పాండమిక్లో మేము 4 chapters లాంచ్ చేసాం. ఇంకా ఫ్యూచర్లో గుంటూరు కొత్త పిఎస్సి అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్, దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ మాకు మంచి బిజినెస్ పీపుల్ వాళ్ళు కూడా ఉన్నారు, క్లయింట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది మాకు. అండ్ I thank Lakshmi Prasanna garu coming all the way from Hyderabad, and Anil Kumar, Dr. Anil Kumar coming all the way. And Veeru is excellent. He is our ambassador and the face of Idea Guntur. Thank you very much. Wish you all the best. నా పేరు మసూదన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మేము ట్రిపుల్ ఏ అడ్వైజర్స్ అనేది ఒక అకౌంటింగ్ ఫర్మ్ బేసికలీ. మేము సొసైటీకి ఏదన్నా మళ్ళీ అందించాలి వాపస్ అని చెప్పేసి ఒక ఐడియా అని పెట్టాము, అంటే ఇంటర్నేషనల్ డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అలయన్స్. ఇదేంటంటే వ్యాపారస్తులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని ఒకళ్ళొకళ్ళు రెఫరెన్స్లు ఇచ్చుకొని వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక బిజినెస్, సపోజ్ ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారండి, ఇంటీరియర్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక కొత్తగా వచ్చే ప్రాజెక్ట్లో ఏదైనా స్టెప్పింగ్ కావాలి, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఈ ప్లాట్ఫామ్లో మెంబర్ అయితే ఎవరైతే ఉంటారో ఇంటీరియర్ వాళ్ళు ఆస్క్ అని చెప్పుకుంటారు, నాకు ఫలానా గేటెడ్ కమ్యూనిటీలో ఎంట్రీ కావాలి, ఎవరైనా తెలుసా అని. ఉన్న గ్రూప్లో ఎవరో ఒకరికి ఎక్కడో చోట కనెక్షన్ ఉండే ఉంటుంది, వాళ్ళు ఒక రెఫరల్ ఇస్తారు, నాకు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఫలానా వాళ్ళు తెలుసు, అది తెలుసు, వీళ్ళు తెలుసు అని. ఆ రెఫరెన్స్ని పట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళి నాకు ఫలానా వాళ్ళు నన్ను పంపించారండి అని చెబితే డెఫినెట్గా ఎంట్రీ దొరుకుతుంది. బికాస్ మీరు యాజ్ ఎ పర్సన్ ఇండివిజువల్ మీరు వెళ్ళి అక్కడికి నాకు అపాయింట్మెంట్ కావాలి అంటే ఎవరు ఇవ్వరు ఇన్ జనరల్. అదే ఏదైనా రెఫరెన్స్ పట్టుకొని మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఎంట్రీ దొరుకుతుంది. మీకు ఎంత మటుకు బిజినెస్ అవుతుంది అనేది మీ ఉన్న క్వాలిటీస్ని బట్టి, మీకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీకు, దాన్ని బట్టి మీరు ఎంతగా వ్యాపారం చేసుకోవచ్చు, మీ కాంట్రాక్ట్ అది మీరు బ్యాక్ చేసుకోవచ్చా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ గ్రూప్ మీకు ఒక శక్తి లభిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓలా, ఊబర్ అనేది మీకు అందరికీ తెలుసు. మీరు బయటకు వస్తే ట్యాక్సీ అని అడుగుతారా లేకపోతే ఓలా అని బుక్ చేసుకుంటారా? బికాస్ ఓలా అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే దాని వెనకాల ఒక ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉన్నదని అందరు నమ్ముతారు. ఎందుకంటే ఒకళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని మానిటర్ చేస్తున్నారు, బాగా చేస్తుందో లేదో చూస్తున్నారు. కాబట్టి అందరు కూడా ఓలాని, ఊబర్ని ప్రిఫర్ చేస్తారు. అలాగే ఐడియా అనేది కూడా ఒక రకంగా ఒక బ్రాండే. ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ బిజినెస్ పర్సన్ తన బిజినెస్ కోసం తను ముందుకు వెళ్తే ఎంట్రీ దొరకకపోవచ్చు, కానీ ఐడియా అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి ఎంట్రీ అనేది దొరుకుతుంది. బిజినెస్ని ఎంత మటుకు గ్రాప్ చేయగలరు అనేది వాళ్ళ సొంత శక్తి సామర్థ్యాలను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇది బేసిక్గా. థ్యాంక్ యూ.